వారి సలహాను ఖచ్చితంగా తీసుకుని అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాధవి గారు చెప్పినట్లు ఇందాకే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ చింతపల్లి జట్టుకు మాత్రం ఎఫ్ఎల్సి టెండర్లు కూడా పిలవడం అయిపోయిందమ్మా. త్వరలోనే టెండర్లు పిలిచి ఓపెన్ చేసి వాటిని కూడా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. టెండర్లు కూడా అయిపోయింది. లేదు మా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అమ్మా నెంబర్ కావాలని అడుగుతున్నారండి. అది చూస్తాను. ఓకే సార్. గారు 96వ ప్రశ్న. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు మనం డిఫరెంట్ పాలసీస్ ఇచ్చాము అధ్యక్ష. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, అలాగే ఏపీ फूड प्रोसेसिंग पॉलिसी. इधर अरकान असेंबली ने ईश्वर राव लोकम नागा माधवी ने माहीगिरी के बंदरगाहों के कामों पर असेंबली में सवालात किए. रियासती वजीर बीसी जनार्दन रेड्डी ने अरकान के सवालात के जवाब दिए और इस मौके पर रियासती वजीर ने कहा कि हुकूमत एरचेला हलके के बाड़गुटला पालम में माहीगिरी की बंदरगाह का काम शुरू करेगी. उन्होंने कहा कि बंदरगाह की तरक्की के हवाले से नजरसानी शुदा इंतजामी मंजूरी पर गौर कर रही है. इन्होंने मजीद कहा कि हुकूमत चिंतापल्ली फिश लैंडिंग सेंटर के लिए टेंडर तलब किए हैं. काम शुरू करके इसे जल्द मुकम्मल किया जाएगा. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనుల అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించి సవరించిన పరిపాలనా మంజూరు ప్రభుత్వం యొక్క క్రియాశీలక పరిశీలనలో ఉంది. బి ప్రశ్నకు సమాధానం సవరించిన పరిపాలక మంజూరు ఇంకా ఇవ్వాల్సి ఉన్నదని ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఏదైతే బుడగట్లపాలెం ఇది యొక్క వారు అడిగినటువంటిది గవర్నమెంట్ ఈవో నోట్ 2569/644 ద్వారా 27/9/24 ఫేజ్ 1 కార్యక్రమంలో ఏవైతే ఆ యొక్క ఏజెన్సీ వారు పని చేయలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో తీసుకునేటువంటి పనిని ఏదైతే ఉందో 25% బిలో ఉండేటువంటి కూడా డీమ్డ్ క్యాన్సల్ కింద కూడా ఆ ఏజెన్సీ పని చేయడం లేదనేటువంటి ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా సాస్కి కింద 135 కోట్లతో రుణాన్ని అభ్యర్థించగా ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది. ఫైనాన్స్లో కూడా ఫైళ్ళన్నీ కూడా పంపించాము. ఎస్టిమేషన్లు వాళ్ళన్నింటినీ కూడా 444,75 లక్షల రివైజ్డ్ అంచనాలు వేయడం జరిగింది అధ్యక్ష. और अब रुख करेंगे असेंबली का, जहां पर असेंबली इजलास जारी है. 2022 బిల్ టేకిన్ అండర్ కన్సిడరేషన్ అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 11 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ను సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 11 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2006ను ఆమోదించడానికి అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదించింది. ఇప్పుడు నిధుల కొరకు మంత్రి గారి అభ్యర్థనల ప్రతిపాదనలండి. భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ కొరకు 33వ అభ్యర్థన మరియు చిన్న తరహా నీటి కొరకు శాఖ కొరకు 34 అభ్యర్థన ప్రతిపాదించినట్టుగా మరి మంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. I move that the government be granted a sum not exceeding rupees
17,373 crores 95 lakhs 97,000 under demand number 33 major and medium irrigation. I move that the government be granted a sum not exceeding rupees 870 crores 76 lakhs 27,000 under demand number 34 minor irrigation. ఓకే అండి, మంత్రి గారి ప్రతిపాదనలు సభ సమస్యలు ఉన్నాయి. సభ్యులు దీని చర్చలో పాల్గొనవచ్చు. ముందుగా అఖిల్ ప్రియ గారిని మాట్లాడుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 18,224 కోట్లు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కేశవ్ గారికి, మరి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఈ బడ్జెట్ని చూసినప్పుడు ప్రతి ఒక్క చుక్క ఉపయోగపడేలాగా, ప్రతి ఒక్క ఎకరా పచ్చగా ఉండేటట్టుగా, అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ముఖంలో చిరునవ్వు ఉండేటట్టుగా ఈ బడ్జెట్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ నాయకులు బయట ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వము రాయలసీమకి, రైతులకి, రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటే, ఏదైతే అన్నమయ్య డ్యాము కూలిపోయినప్పుడు జగన్ ప్రభుత్వము, వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అలగనూరు డ్యాము డ్యామేజ్ అయినప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ 2 ప్రాజెక్టులు కూడా కడప జిల్లాకి నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టులు అధ్యక్ష. ప్రజలందరూ కూడా కడప జిల్లాకే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏం చేయలేకపోయింది, మరి పోలవరంని ఏ విధంగా పూర్తి చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న రైతులను ఏ విధంగా కాపాడుతుందని చెప్పి ప్రజలు కూడా గమనించారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అధ్యక్ష, పోలవరము ఏదైతే గత ప్రభుత్వంలో పక్కన పడేసినారో, కేవలం ప్రెస్ మీట్ల కోసము పోలవరంని వాడుకున్నారో, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరంని 70% కన్నా పైన పూర్తి చేసి, ఈరోజు అది మన ప్రభుత్వంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా కలిగింది అధ్యక్ష. గతంలో మనం చూసాం అధ్యక్ష, ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు కూడా ఒకరు ఇదే అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పినారు, సంవత్సరం కాలంలో పోలవరం పూర్తి చేస్తామని. ఆ నాయకులు ఎక్కడ పోయినారు అధ్యక్ష? అదేవిధంగా పోలవరం అంటే అడ్డం కూడా తెలియని వాళ్ళు కూడా పోలవరం గురించి మాట్లాడడం జరిగింది अध्यक्ष। तेलंगाना हुकूमत ने मीडिया अकादमी के चेयरमैन के तौर पर खिदमत अंजाम देने वाले श्रीनिवास रेड्डी की मियाद में मजीद 2 साल की तौसीह कर दी है। इस ज़िमन में हुकूमत की जानिब से अहकाम भी जारी किए गए हैं। याद रहे कि रियासत में कांग्रेस के इख्तिदार में आने के बाद 26 फरवरी 2024 को श्रीनिवास रेड्डी को 2 साल मियाद के लिए तेलंगाना मीडिया अकादमी का चेयरमैन मुकर्रर किया गया था। तेलंगाना रियासत में बड़े पैमाने पर आला ओहदेदारों के तबादले किए गए हैं। हुकूमत ने 45 IAS अफसरान के तबादलों के अहकाम जारी किए। राहुल बोजा को जनरल एडमिनिस्ट्रेशन डिपार्टमेंट का प्रिंसिपल सेक्रेटरी मुकर्रर किया गया और उन्हें महकमे बहबूद BC के प्रिंसिपल सेक्रेटरी के तौर पर इजाफी जिम्मेदारियां भी दी गई हैं। संजय कुमार को पंचायत राज महकमे का स्पेशल चीफ सेक्रेटरी मुकर्रर किया गया और दाना किशोर को डिजास्टर मैनेजमेंट और रेवेन्यू डिपार्टमेंट का स्पेशल चीफ सेक्रेटरी मुकर्रर किया गया। हुकूमत ने गोरुपल को महकमे फाइनेंस और मनसूबाबंदी का सेक्रेटरी M हनुमंत राव को महकमे औकाफ का कमिश्नर और D दिव्या को प्रजावानी का स्टेट नोडल ऑफिसर मुकर्रर किया। इसके साथ ही हुकूमत ने कई अजला के कलेक्टर्स का भी तबादला किया। तेलंगाना हुकूमत ने IAS ओहदेदारों के तबादले किए हैं। ओहदेदारों के तबादलों के एक हिस्से के तौर पर जनगांव जिला कलेक्टर रिजवान बादशाह शेख का तबादला जोगलांबा गदवाल किया गया, जबकि संदीप कुमार झाजू GHMC जोनल कमिश्नर के तौर पर खिदमत अंजाम दे रहे हैं। इनको जनगांव का जिला कलेक्टर मुकर्रर किया गया है।
आईएएस ओहदेदारों के तबादलों में चाहत बाजपाई हरमकुंडा का नया कलेक्टर मुकर्रर किया गया है। चाहत बाजपाई जो ग्रेटर वरंगल म्युनिसिपल कमिश्नर के तौर पर काम कर रहे थे, उनको हरमकुंडा का कलेक्टर मुकर्रर किया गया है, जबकि हरमकुंडा कलेक्टर के तौर पर काम करने वाले स्नेहा शिबरेश को महबूबाबाद कलेक्टर के तौर पर तबादला किया गया। इसी तरह चाहत बाजपाई हरमकुंडा जिला कलेक्टर की जिम्मेदारियों के साथ साथ इजाफी जिम्मेदारियों के तौर पर ग्रेटर वरंगल म्युनिसिपल कॉर्पोरेशन के म्युनिसिपल कमिश्नर के तौर पर भी खिदमात अंजाम देंगी। तेलंगाना बीजेपी के तर्जुमान एनवी सुभाष ने वजीर आजम नरेंद्र मोदी को इंस्टाग्राम पर 100 मिलियन फॉलोवर्स अबूर करने पर मुबारकबाद दी है। इन्होंने कहा है कि ये वजीर आजम की अवामी मकबूलियत को जाहिर करता है। Congratulates Honorable Prime Minister Sri Narendra Modi ji for the unique achievement of becoming the #1 in the social media. Also, already has become the #1. He has become a global Vishwaguru, where every part of the world leaders have been appreciating his achievements, and then they feel that he is the big brother on that. This is a unique achievement. The Bharatiya Janata Party Telangana congratulates Modi ji for this unique achievement of having around 100 million followers on social media platforms, especially on Instagram. People have come voluntarily. They have been following him because that so much of information has been given, so much of narrative has been given in that. The script and the achievements, which is unique in nature, have been followed voluntarily. We really congratulate, and we also expect that there should be a huge difference between 1 and 2. Even the second, who is next to Modi ji, should have a huge gap in that, so that this unique achievement and opportunity should not be achieved by anyone. This is our, the motive. The Bharatiya Janata Party Telangana once again congratulates the Modi ji for. साउथ सेंट्रल रेलवे ने रेल पार्सल ऐप को लॉन्च किया, एक मोबाइल एप्लीकेशन जिसका मकसद हिंदुस्तानी रेलवे के जरिए तेज, आसान और टेक्नोलॉजी पर मबनी पार्सल की तरसील की खिदमत फराहम करना है। इस सर्विस को हैदराबाद में झंडी दिखाकर शुरू किया गया, जो पायलट प्रोजेक्ट को शुरू करने वाला पहला डिवीजन होगा। इससे पहले सार्फिन को पार्सल बुक करवाने के लिए रेलवे स्टेशन पर जाना पड़ता था। अब ऐप फर्स्ट मेल पिकअप, रेल ट्रांसपोर्टेशन और आखिरी मेल की तरसील को एक डिजिटल प्लेटफॉर्म में जम करती है। ऐप इब्तदाई तौर पर तकरीबन 17 स्टेशन का अहाता करेगी और इससे रेलवे पार्सल खिदमत को जदीद बनाने की जानिब एक अहम कदम के तौर पर देखा जा रहा है। ये जो ऐप है आज का, ये इसके खास बात ये है कि फर्स्ट माइल और लास्ट माइल कनेक्टिविटी पूरा जोड़ करके, मतलब कि आपको अभी तक क्या है कि कुछ पार्सल बुक कराने के लिए आपको स्टेशन पे जाना पड़ता था और आपको वहाँ पे जो है फॉर्म भर के या देने हैं। यहाँ पे क्या है, आप घर से बैठे बैठे आप ऐप के माध्यम से आप पार्सल बुक कर सकते हैं। कहाँ तक आपको ले जाना है वो पूरा आप ऐप के माध्यम से कर सकते हैं। आपको कहीं जाने की ज़रूरत नहीं है। घर पे आकर पिकअप लिया जाएगा और जो फॉर्म भरने होंगे वो भरेगा, जहाँ ले जाना होगा ले जाएगा और उसके बाद डिलीवरी आप चाहेंगे तो जहाँ पर चाहेंगे वहाँ डिलीवरी दी जाएगी। जो मेन जो लॉन्ग डिस्टेंस वाला पार्ट है वो तो इंडियन रेलवे की जो प्राइसिंग है वो रहेगी। जो फर्स्ट माइल और लास्ट माइल का है, जो पिकअप और डिलीवरी के लिए आएगा, उसके लिए हमने जो है लॉजिस्टिक पार्टनर के साथ टाई अप किया है। वो जब आप ऐप में अपना सेलेक्ट करेंगे तो आपके पास लॉजिस्टिक पार्टनर आएंगे और उनकी आपको प्राइसिंग दिखाई देगी जो भी, और उनकी आपको रेटिंग भी दिखाई देगी। उनकी प्राइसिंग और रेटिंग देख के आप खुद चूज़ कर सकते हैं कि किस पार्टनर को मुझे चूज़ करना है। जो पिकअप के लिए किसको चूज़ करना है, डिलीवरी के लिए किसको चूज़ करना है, वो आप कर सकते हैं। तेलंगाना में इंटरमीडिएट इम्तिहानात का चहारशंबे से आगाज हुआ। आज इंटरमीडिएट के साल दुवम का पहला पर्चा मुनक्किद हुआ। इम्तिहानी मराकज़ पर तलबा की कसीर तादाद देखी गई। इम्तिहानात के पुरअनिकात के लिए वसी तर इंतजामात किए गए हैं। विश्वानी कॉलेज ने नेशनल सर्विस स्कीम के ज़रिए एहतमाम खून का अतिया कैंप मुनक्किद किया। इस प्रोग्राम में कॉलेज के तुलबा, असातिज़ा और गैर तदरीसी अमले ने हिस्सा लिया और जनानी रजाकाराना खून के मरकज़ को 59 यूनिट खून का अतिया दिया। इस मौके पर ब्लड सेंटर के बानी लक्ष्मी रेड्डी ने कहा कि यह काबिल सताइश है कि विश्वानी के तुलबा अपनी पढ़ाई के साथ साथ कम्युनिटी सर्विस में बढ़ चढ़ कर हिस्सा ले रहे हैं, जबकि इस मौके पर 1 लाख रुपये का हादसा इंश्योरेंस खून का अतिया करने वालों को पेश किए गए। विश्वानी कॉलेज के सदर GSS वेंकटेश्वर राव ने कहा कि विश्वानी इंतजामिया कम्युनिटी सर्विस के साथ तुलबा बरादरी की तरक्की के लिए पुरअज़्म है। इस प्रोग्राम में कॉलेज के प्रिंसिपल डॉक्टर M मधु मोहन, डॉक्टर S श्रीकांत ने खून का अतिया करने वालों को सर्टिफिकेट्स
पेश किए। इस प्रोग्राम में डायरेक्टर्स डॉक्टर चक्रवर्ती, प्रोफेसर मीर इरफानुल हक, वाइस प्रिंसिपल डॉक्टर डी राघव, HOD डॉक्टर AP गायत्री और दीगर ने शिरकत की। आंध्र प्रदेश के पालनाडु जिले में BC लीडर B एडवा कुंडालू पर मुबैना तौर पर YCP के कारकुनों ने हमला कर दिया। इस हमले में वो जख्मी हो गए। इस जख्मी एडवा कुंडालू को इलाज के लिए गुरुजाला सरकारी अस्पताल मुंतकिल कर दिया गया। वहां से मजीद बेहतर इलाज के लिए गुंटूर मुंतकिल किया गया। तेलुगु देशम पार्टी कायदीन ने इस हमले की मजम्मत की, इसको एक सियासी इंतकाम करार दिया। इन्होंने हमला करने वालों के खिलाफ सख्त कार्रवाई करने का मुतालबा किया है। पुलिस ने इस मामले में केस दर्ज किया है और कार्रवाई जारी है। మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన భక్తుల ఏడుకొండలు తేలుకుట్ట గ్రామం. ఆయన్ని వైసీపీ కార్యకర్తలు ఒక దుర్మార్గమైన చర్య. ఆయన గురజాల నుంచి స్వగ్రామానికి ఒంటరిగా వెళుతూ మరి మార్గ మధ్యంలో ఒక వైసీపీ కార్యకర్తలు ఒక 5-6 మంది కలిసి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేయటం. ఆ క్రమంలో ఆయన పూర్తిగా గొడ్డళ్లతోటి రాడ్లతోటి ఆయన మీద దాడి జరిగింది. ఆయన ప్రాణాపాయ స్థితి. आए दिन हैदराबाद में आग लगने के हादसात में इजाफा होता जा रहा है। ताज़ा हादसा जुबली हिल्स में पेश आया, जहां पर जुबली हिल्स मेट्रो स्टेशन के करीब में वाक़ एक टेक्सटाइल इमारत में ये आग लगी और आग लगने की इत्तला के बाद वहां पर अफरा तफरी मची, जिसके बाद फायर ब्रिगेड को तलब किया गया और आग बुझाने का काम जारी है। लेकिन अभी तक किसी के जख्मी होने या जानी या माली नुकसान की इत्तलात नहीं मिली है। कड़पा जिले के राजमपेट रेलवे स्टेशन रोड पर वाकई एक लॉज में आग लगी। इस हादसे में एक शख्स की मौत हो गई है। बताया जाता है कि हादसे के वक्त लॉज के कमरों में 33 अफराद मौजूद थे। आग लॉज में फैल गई और गहरा धुआं फैल गया। इत्तला मिलते ही फायर ब्रिगेड का अमला मुकामी हादसे पर पहुंचा और कमरों में फंसे अफराद को खिड़कियों के जरिए बाहर निकाला गया, जिसकी वजह से एक बड़ा हादसा टल गया। जबकि जख्मियों को राजमपेट के सरकारी अस्पताल मुंतकिल कर दिया गया। इस हादसे में मरने वाले की शिनाख्त प्रोदुटूर के करीब एक गाँव के रहने वाले M वेंकट श्रीनिवास के तौर पर की गई है। मुतवफ़ी अकाउंटेंट के तौर पर काम किया करता था। शुबा जाहिर किया जा रहा है कि हादसे शॉर्ट सर्किट की वजह से हुए हैं। पुलिस ने इस मामले में केस दर्ज किया है और तहकीकात जारी है। సమయంలో రాజంపేట RS రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు, వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు.
ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము అండ్ అసర్టింగ్ చేస్తున్నాము. आंध्र प्रदेश के माचुमरी लिफ्ट इरिगेशन स्कीम के जरिए 1600 क्यूसिक पानी छोड़ा गया है। आबपाशी की हुक्काम के मुताबिक ये पानी खेतों और ज़राती ज़मीनों को सैराब करने के लिए जारी किया गया। किसानों का कहना है कि इस इक़दाम से इलाके के किसानों को बड़ी मदद मिलेगी और फसलों की पैदावार में इजाफा होगा। कांग्रेस के लीडर सुरेंद्र राजपूत ने कहा है कि इसराइल ने पूरे फलस्तीन और गाजा को तबाह कर दिया है। इन्होंने कहा है कि हमास के हमलों और इसराइल के हमलों की मजम्मत की जानी चाहिए। इन्होंने इल्जाम लगाया कि वजीर आजम ने इसराइल के हमलों की मजम्मत नहीं की। गाजा में बच्चे भूख से मर रहे हैं और दाने दाने के मोहताज हैं। जो लोग इमदाद पहुंचाना चाहते हैं, इसराइल उन तक इमदाद पहुंचाने नहीं दे रहा है। हमास के हमलों की भी निंदा होनी चाहिए और इसराइल के हमलों की भी निंदा होनी चाहिए। दुर्भाग्यपूर्ण है ये बात कि पूरे फिलिस्तीन को, पूरे गजा को नष्ट कर दिया है इजराइल ने, लेकिन इजराइल के हमलों की निंदा प्रधानमंत्री जी ने नहीं की। गजा में बच्चे भूखे मर रहे हैं, दाने दाने को मोहताज हैं। जो लोग उनको सहायता देना चाहते हैं, इजराइल उनको सहायता देने के लिए नहीं पहुंचने दे रहा है। और ऐसे में हिंदुस्तान का हमेशा की विदेश नीति फिलिस्तीन के साथ थी, आतंक के खिलाफ थी। किसी भी प्रकार के आतंकी हमले की निंदा होनी चाहिए, चाहे वो हमास ने किया हो और चाहे वो इजराइल ने किया।